కానీ నేను ఎప్పుడు ఒకటి వెయిట్ చేస్తుంటా బ్రో, ఈ సీజన్ అఖిల్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం పెడతాడు, వెయిట్ చేస్తూ ఉంటా. ఏంటి బ్రో ఎవ్రీ సీజన్ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూ చూస్తే ఈ సెలబ్రిటీస్ ఏం సంబంధం లేకుండా కామన్ మ్యాన్ అయి ఉంటాడు. ఏంటి అసలు క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఎలా కామన్ మ్యాన్ ఉంటాడు? ఈ సీజన్ కామన్ మ్యాన్కి కదా బ్రో హెల్ప్. ఈ సీజన్ ఓకే, లాస్ట్ సీజన్ ఎవరికి హెల్ప్ చేసావు? షన్ను ఈజ్ నాట్ కామన్ మ్యాన్ కాదు, బట్ దీప్తి క్లోజ్ కాబట్టి. లేదు, దీప్తి అలా క్లోజ్ అవ్వలేదు నాకు. లేదు, దాని తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యాం కానీ దాని ముందు కాలేదు. సో నాకు దీప్తి త్రూ పరిచయం కూడా లేదు షన్ను. వాట్ ఐ ఫెల్ట్ ఐ డిడ్ ఇట్. నాకు అనిపించింది చెప్పా, కానీ ఎవరో ఫ్రెండ్ రికమెండ్ చేస్తే ఇలా చెయ్యాలంటే నేను చెయ్యాలి. బట్ ఈ సీజన్ మాత్రం పర్టికులర్ గా ఏదో ఈ సెలబ్రిటీస్ హెల్ప్ చేసిన వేస్ట్ లేదు అలా అలా ఏం లేదు. వచ్చేసి ఒక కామన్ మ్యాన్ హెల్ప్ చేసినట్టు అనిపించింది. లేదు అలా ఏం లేదు. సమ్వేర్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ అంటే ఆ ఇంట్లో వాట్ వీ ఫేస్. సో కొన్ని నాకు నచ్చలేదు. సో నచ్చిన దానికి సపోర్ట్ చేశాను. అంతే, లేదు. నాకేమన్నా డబ్బులు ఇచ్చారంటే ఏమో నాకు బేసిక్గా అనిపించింది. పర్సనల్ కూడా తెలుసు కాబట్టి మీ లైఫ్. నాకు పల్లవి ప్రశాంత్ ఎవరు పర్సనల్ గా తెలియదు. అంటే ఐ డి నాట్ మీట్ హిమ్. అదొకే, నాకు నీ లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు నార్మల్గా ఏమనుకుంటున్నారు, పర్సనల్ కొన్ని విషయాలు తెలుసు కాబట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఓకే వీళ్ళందరూ హెల్ప్ చేయడం వేస్ట్, వీళ్ళు బయటకు వచ్చినా మళ్ళీ అలాగే ఉంటుంది, వీడికి హెల్ప్ చేయడం కరెక్ట్ అని చెప్పి వీడికి హెల్ప్ చేసినట్టు. లేదు, ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేసినా అంటే హెల్ప్ అని అన్నాను, సపోర్ట్ చేసినా వాళ్ళు వచ్చి మనకి చూసి సపోర్ట్ ఆ పాయింట్లో నాకు అనిపించింది, నేను చెప్తాను లైక్ యూనో ఇలా చెయ్యాలని చెప్పి. సో అంతే తప్ప ఇంక ఏం పర్సనల్గా అయితే ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఉద్దేశం అయితే లేదు. స్టార్టింగ్లో నాకు పల్లవి ప్రశాంత్ నచ్చలేదు, ఆ లవ్ ట్రాక్ అదంతా నచ్చలేదు. నేను పెట్టా అది కూడా, నాకు స్టార్టింగ్లో లవ్ ట్రాక్ అది నచ్చలేదు, దాని తర్వాత నుంచి నచ్చావు. సో ఒక పర్సన్ని తొందరగా జడ్జ్ చేయడం కష్టం. ఇప్పుడు ఈ బిగ్ బాస్ తర్వాత కూడా జడ్జ్ చేయడం కష్టమే బ్రో, మళ్ళీ మారిపోవచ్చు, ఎవరైనా మారిపోతారు. సో దాన్ని ఎలా మనం కాన్స్టెంట్గా పెట్టుకుంటామో దట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఐ థింక్ సో ఐ హ్యావ్ లెర్న్ దట్ వన్ థింగ్. కాన్స్టెంట్గా నువ్వు ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తావో నీ లైఫ్ స్టైల్, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ.